వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ మరియు తోపులాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రమైన అంజన్న సన్నిధిలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి తన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. పవన్ కళ్యాణ్ అందరికీ అభివాదం చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి మాజీ ఎంపీ మార్కండ్ భారత్కు చెందిన ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ సంఘటనను తూర్పుగోదావరి జిల్లాలో సంచలనాన్ని రేపుతోంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీచీ భరత్ కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలో సర్వశిక్ష అభియాన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సర్వశిక్ష అభియాన్ సంబంధించిన అధికారులతో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్కూల్ భవనాల్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెలిపితే ఆ సమస్యలను వెంటనే పరిష్కారం ఇచ్చే విధంగా కృషి చేస్తామని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ తొందరగానే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. కొద్దిగా మాట్లాడి ఉన్నాయి నా ప్రకారం కొన్ని చోట్ల ఉంది నాకు మైండ్లో. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేదు సార్. ఉండేవి కూడా కాపాడుకోలేని పరిస్థితి సెంటర్ వినాలి కదా, అదే ఆపోజిట్. కానీ ఇక్కడ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఒక ఎకరా కూడా కేటాయించలేదు. యాక్చువల్ అంటే అదర్ మనం ఇది మీకు సంబంధం కాదు, అది సపరేట్ కమిటీ ఉందనుకుంటానికి. మేము చాలా గొప్పగా చేసినామని ప్రీవియస్ ప్రభుత్వం చెప్పింది 2019 నుంచి 24 వరకు. సో దాని గురించి తెలుసుకోవాలా ఏమనేది సో కొన్ని అడగడం జరిగింది. లైక్ 2014 నుంచి 4 వరకు స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయినారు, స్కూల్స్ ఎన్ని ఉన్నాయని. కొన్ని ఇష్యూస్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ టైము ఆ ప్రైమరీ స్కూల్ 3rd నుంచి 5th క్లాస్ వాళ్ళని కూడా తీసుకోపోయి మనకు హై స్కూల్కి సంబంధించి కలిపేయడం జరిగింది. సో దాంతో చాలామంది డ్రాప్ అవుట్స్ కావడం, పిల్లలు లేకపోతే దూరం ఉందని చెప్పి కూడా డ్రాప్ అవుట్స్ కావడం జరిగింది. ఇది నేను యాక్చువల్గా ఎప్పుడైతే డోర్ టు డోర్ పోయినప్పుడు, భరోసా యాత్ర పోయినప్పుడు కూడా నాకు చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేశారు, సార్ అంతకుముందు చాలా బాగుండేది, మాకు దగ్గర ఉండింది అని చెప్పి. సో న్యాచురల్గా ఎవరైతే పాసిబిలిటీ ఉందో ప్రైవేట్ వాళ్ళకి పోయిండొచ్చు స్కూల్స్కి, ఆర్ గవర్నమెంట్ దానికి పోయిండొచ్చు, లేదంటే డ్రాప్ అవుట్ కూడా జరిగిండొచ్చు. సో అవన్నీ కూడా ఐ థింక్ మన హయాంలో 2014 నుంచి 19లో చాలా బెటర్గా ఉందని చెప్పి అన్నారు. సో ఏది బెటరు దానికన్నా బెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, డిస్కస్ చేశాము. కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అనుకోండి, లైక్ ఎస్సీ హాస్టల్స్, బీసీది, మైనారిటీది ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా మైనారిటీకి సంబంధించింది వేరే ఎక్కడో పెట్టారు, దగ్గర 18 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి విన్నా నేను. అది కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, స్టూడెంట్స్ కూడా పోయేకి కానీ వచ్చేకి కానీ చాలా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే అందులో కర్నూలు కాన్స్టిట్యున్సీలో మీ అందరూ తెలుసు మైనారిటీస్ ఎక్కువ శాతం ఉంటారు. సో అది కూడా వర్కౌట్ చేసి ఎట్లయితే కర్నూలుకి కాన్స్టిట్యున్సీలోనే పెట్టేకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది ఏమనేది వర్కౌట్ చేస్తాం జరుగుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినాయంట, ఎవరు కూడా పట్టించుకొని వాళ్ళు కాబట్టి లాస్ట్ టైం గవర్నమెంట్కి అడిగినారంట ల్యాండ్ ఏదైనా శాంక్షన్ చేస్తే దాదాపు 60% మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, 40% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేది. అది కూడా అడిగాము, బట్ ఎక్కడ మాకు స్థలాలు చూపించలేదు కాబట్టి అవి అట్లే ఆగిపోయినాయని చెప్పారు. సో అది కూడా రివ్యూ చేసి విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అబౌట్ హ్యావింగ్ న్యూ స్కూల్స్ అనమాట. ఏదైతే అది బేసిక్లీ ఈరోజు మెయిన్ వచ్చి టు అండర్స్టాండ్ థింగ్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే పిల్లలకి ఇచ్చేవన్నీ కూడా అందరికి ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఆపలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్లో మనం ఫామ్ అయిన తర్వాత ఎక్కడ ఆపడం జరగలే. యూనిఫామ్స్ ఒకటి కూడా ఇంకా పిల్లలకి రాలేదన్నారు, అది కూడా తొందరలో పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లుంది ఏమి అని జస్ట్ బ్రీఫ్గా తెలుసుకున్నా. ఇంకా లైవ్గా పోయి పిల్లలతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే స్కూల్స్కి, అప్పుడు పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికైతే నా వరకు నాకు చెప్పిన వరకు మిడ్ డే మీల్స్ ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూ అవుతాం సార్, ఇష్యూ లేకుండా అన్నారు. బట్ మనం పోయి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే అర్థమవుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ స్టెబిలిటీ టెస్ట్ చేయలేదని చెప్పడం జరిగింది, చాలా ప్రాబ్లమాటిక్ అన్నారు. ఓల్డ్ టౌన్లో కొన్ని స్కూల్స్లో ఏదో వాల్స్ పెద్దగా ఉన్నాయి సార్, దానికి ఏం సపోర్ట్ లేదు, పడిపోవచ్చు అన్నారు. ఇట్లాంటివి అందుకనే 10 years అండ్ అబవ్ ఉండేవన్నీ స్కూల్స్కి స్టెబిలిటీ టెస్ట్ చేయమని చెప్పి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఓల్డ్ ఉండేవి, మరి యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ఒకరిపైన ఒకరు వేసుకోకుండా సబ్జెక్ట్ని ఇప్పుడే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన వాళ్ళకి ఇంజనీర్స్తో సివిల్ ఎయిడ్ అని ఇంకా చాలామంది ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళతో కంపేర్ చేసుకొని పిలిపించి అన్ని స్కూల్స్ని కూడా కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఉండే స్కూల్స్ అన్నీ కూడా స్టెబిలిటీ టెస్ట్ చేసి ఫర్దర్గా ఏమైనా దాన్ని స్ట్రెంథనింగ్ చేసేది ఏమైనా ఉంటే అది చేస్తాం. సో ఈరోజు బేసిక్లీ వీ హ్యావ్ డన్ అ రివ్యూ విత్ స్కూల్స్, డిఈఓ గారు వాళ్ళ టీం అంతా రావడం జరిగింది. థ్యాంక్ యూ.
కాకినాడ కలెక్టర్ వారి కార్యాలయంలో పౌర రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ వరువుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజా నియోజకవర్గ సమస్యలు మంత్రివర్యులు మనోహర్ మరియు జిల్లా అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరారు. సాగునీరు రైతులు దాన్ని ఆధారపడి ఉంటారు. చంద్రబాబు సాగర్, సుపరెడ్ సాగర్ మైండ్లో ఉంది. అవి ఈ గత గవర్నమెంట్లో అసలు దానికి మెయింటెనెన్స్ లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి నుంచి కాలువలు స్వేజ్లు ఏర్పాటు చేస్తే రైతులకి చాలా ఉపయోగపడుతుందని ఈ మీటింగ్కి ఎస్సీ ఇరిగేషన్ గారికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వెళ్ళినాయి. ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయమని చెప్పారు. ఇవ్వండి అనుకుంటారు. ఒకసారి మీరు వాళ్ళని సంప్రదించి ఇమీడియట్గా చెక్ చేసుకోండి. కాలువల మరమ్మతులు అదేవిధంగా పూడిక తీయడం అనేది క్లారిటీ తీసుకుని చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు పెట్టడం జరిగింది. ఒకసారి మేము చెక్ చేసుకున్నాం ఇరిగేషన్ శాఖ. పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ కనబడుతూ ఉందా? రోడ్ మీద మెటీరియల్ ఏముంది? కాన్సన్ట్రేషన్ ట్యాక్స్ పేమెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఓవర్ రోడింగ్ ఉంది, ఇటువంటి చూస్తాం సార్. మీకు అవగాహన లోపించిందో లేకపోతే మనకు సంబంధం లేదనుకుంటున్నారు. కానీ అందరం ఒక టీం లాగా పనిచేస్తేనే మనం ఇక్కడ ఉన్న సమస్య, అతిపెద్ద సమస్య ఏదో దాని పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేయాలి. ఓకే సార్. సో కలెక్టర్ గారు మిమ్మల్ని అడిగినట్టు ఈ లోడ్ ఏముందో మనకు సంబంధం లేదనుకుంటే ఎట్లా మీరు వెహికల్ ఆడినా చూస్తాం సార్. రోడ్ చూస్తాం. నా మాట చెప్పండి. మీరు చూస్తాం సార్. కాకపోతే దాని డాక్యుమెంట్ రోడ్ డాక్యుమెంట్ అది వెరిఫై చేయలేదు సార్. ఇష్యూస్ ఏముంది అని చెప్పండి. అప్పుడే అర్థం చట్టంలో మార్పు తీసుకొస్తాం. మా ప్రభుత్వం చాలా స్పష్టంగా కౌలు రైతులకి అండగా నిలబడినప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రభుత్వ స్థాయిలో మేము చేసే కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళకే ముందే మీరు ఈ జిల్లాలో ఈ కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఒకసారి రివ్యూ చేసుకుంటే తప్పకుండా సమాచారం సేకరించి వాళ్ళ న్యాయం జరిగేటట్టు మీరు ఒక ప్రక్రియ మొదలు పెడతారు. ఈ ఆర్బీకే వైస్ డోర్ టు డోర్ ఎవరితో పౌరున్నారు అనేది సబ్మిట్ చేస్తాం సార్. అయితే సిసిఆర్సీ కార్డు ఇచ్చే దగ్గర మాత్రం మాకు ప్రాబ్లం ఏంటంటే ఓనర్ సబ్మిట్ చేస్తేనే అది ఇవ్వగలుగుతున్నా. అందువల్ల సబ్మిట్ Since of establishment, since of the department level. Next. 654 by 92 parks ఉన్నాయి సార్. నెక్స్ట్ సో మనకు ఉన్న గోడౌన్స్ సార్, 1 గోడౌన్స్ ఉన్నాయి ఎన్ఎల్ఎస్ పాయింట్ సార్, 4 హైడ్ గోడౌన్స్ ఉన్నాయి. మేజర్ డిపార్ట్మెంట్ సార్. వీళ్ళందరూ హెడ్స్ ఆఫ్ దీస్ డిపార్ట్మెంట్స్ అన్ని ఓకే. ఏడీ అగ్రికల్చర్, జేడీ గారు చెప్పాలా? సో టోటల్ ఈ క్రాప్ నమోదు ఎంత అయిందండి ఇప్పుడు వరకు? లాస్ట్ సీజన్ ఎంత అయ్యారు? లాంగ్ స్టాండింగ్. ప్రొక్యూర్మెంట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? రైతుల మీద దృష్టికి తీసుకొచ్చింది ఎంతో డ్యూ మన జిల్లాలో ప్రైస్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కూడా ఉన్నారు సార్. To just give a brief, Kakinada, as you know, is one of those prominent districts where we have both procurement and the most densest population, and we have largest number of ration cards also, one of the highest in the districts in the state. So considering that, civil supplies becomes one large part of administration activity that we do every year. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అమర్చంద్ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి పట్టణ డబుల్ బెడ్రూమ్
లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొని లాటరీ పద్ధతిన 466 మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సంవత్సరంన్నర కాలం గడిచిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు ఇండ్లు కేటాయింపు చేయాలని ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. రేష్మా తబస్సుం సీరియల్ నెంబర్ 109 ఆమెకు రాంపల్లి Q1 అంటే క్యూ బ్లాక్ లో 1వ నంబర్ అలాట్మెంట్ అవ్వడం జరిగింది. మరొకరికి ఎండి షబానా పర్వీన్ రాంపల్లి A2 రాంపల్లి. అర్షద్ హుస్సేన్ సీరియల్ నెంబర్ 422 రాంపల్లి Q8. ఈ వికలాంగ అలాంటైన బెనిఫిషియర్స్కి కార్డ్ అలాట్మెంట్ కార్యక్రమానికి ఇచ్చిన మన హానరబుల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఆడియో గారికి, మీ అందరికీ పెద్దపల్లి టౌన్ దగ్గర రాపల్లి పాయింట్, చంద్రపల్లి పాయింట్ దగ్గర ఏవైతే 484 కంప్లీట్ అయ్యి 466 మెంబర్స్ని మనము ఐడెంటిఫై చేశాము ఎలిజిబుల్ అని చెప్పి. వాళ్ళందరికీ ఇందులో చెప్పినట్టుగా పేరెంట్ గారికి ముందుగా కంప్లీట్ చేసి తర్వాత రెగ్యులర్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ క్రాఫ్ట్ నెంబర్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేస్తే ఎవరికి ఏ నెంబర్ అలాట్ అయింది, ఏ పాయింట్ అలాట్ అయింది మీకు కూడా క్లారిటీ ఉంటుంది. కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయండి. ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు కూడా చాలా త్వరగా తీసుకొని మీకు ఏదైనా డేట్ ఫిక్స్ చేసి ఇలా తొందరగా మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి మాకు రిషిగా నుంచి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండి. అదేవిధంగా ప్రోగ్రామ్కి అందరూ అధికారులు చాలా సహకరించారు. కొంచెం అందరూ సైలెన్స్ మెయింటైన్ చేస్తే బాగా అన్నట్టు స్మూత్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేసిన ఆడియోకి అందరికీ ధన్యవాదాలు. మొదటి విడతల జాగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి రాబోయే అతి తొందరలోనే ఇల్లు శాంతిని ఇప్పించి ఇల్లు ముక్కు వచ్చి కట్టుకున్న వాళ్ళకి 5 లక్షల బిల్లు ఇప్పించే బాధ్యత నాది. వాళ్ళందరికీ మీరు చెప్పండి, మనకు నిజంగా చెప్పిండు, మీరు రామంలో అదే పడకండి, ఇల్లు ఇప్పిందా చెప్పిండు, మీరు కలవండి అని చెప్పండి, ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. జాగా లేని వాళ్ళు కూడా సెకండ్ థర్డ్ విడత ఎవరైతే జాగా లేకుండా ఉండి పేదలు ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి, ఎందుకంటే వాళ్ళ పెద్దపల్లి పట్టణంలో విపరీతమైన ధరలు జరిగాయి. అటువంటి వాళ్ళ కోసం కూడా ఒక ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాబోయే రోజున ఎవరైతే కఠిన నిరుపేదలు ఉన్నారో, భూమి కొనుక్కోలేకపోతున్నారో వాళ్ళకు కూడా రాబోయే 12 సంవత్సరాలు భూమితో ఇల్లిపించే బాధ్యత నాదే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కావాలి. ఇవాళ 6 గ్యారెంటీల కార్యక్రమం ప్రారంభమైంది. మీకేం మాట ఇచ్చి ప్రభుత్వానికి వదలేదు. ఇలా చాలా మంది చెప్తా ఉన్నారు ఏమైనా చెప్పేది ఏమి అన్ని ధరలు రావుదన్నా. ఇలా మనం డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసుకుంటున్నాం. ఇవాళ మహిళలకు ఉచితాలు వస్తా ఉంది, 500 జాతీయం వస్తా ఉంది. ఇవాళ 5 లక్షలు ఆరు చేసి 10 లక్షలు అయింది. ఇలా రేపు మాపేట ఎకనామీలు ప్రారంభమైతే ఇలా జూలై 15 తారీఖు తర్వాత 15 ఆగస్టు నెల మొత్తంలో 2 లక్షల రుణమాఫీ జరుగుతున్నాం. ఇంకేం అవుతుంది, అన్ని జరుగుతా ఉన్నాయి కదా.
చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాసులు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాను పాటించలేదు. కుప్పం రెస్కో పరిధిలో 148 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటాం. రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారించాం. ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే గతంలో 127 మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం 231 మంది పనిచేస్తున్నారు. మెటీరియల్ను అధిక ధరలు వెచ్చి కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ అయిందని అన్నారు. గైడ్లైన్స్ ఏంటి ఇంటర్నల్ ఆడిట్ కారణాలు ఏమైనా కూడా కొద్ది సంవత్సరాల నుంచి నేను నోటీస్ చేసి రివ్యూ చేసిన దాంట్లో భాగంగా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ దే హ్యావ్ నాట్ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది మహిళ ఇవి నోటీస్ చేశాము. తర్వాత మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, జస్టిఫికేషన్ ఉందా లేదా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుని దాని 1 by 1 కూడా నేను చెప్పుకుంటాను. ముఖ్యంగా 2019-20 జరిగినటువంటి ఆడిట్ డే టు డే అప్డేట్ చేయాలి. ఓవర్ ఫోన్ డే టు డే అప్డేట్ చేయాలి. ఏం జరుగుతుంది సిస్టమేటిక్గా లేకపోతే మాత్రం ఐ విల్ కిక్ అవుట్ ద కన్సర్న్. ఇందులో డౌటే లేదు. ఈ సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది? 1982లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా లాభాల బాట ప్రయాణం చేయాల్సింది. మరి ఎక్కడికక్కడే చేసుకుంటూ ఉంటే ఎక్కడో ఉన్నాయి, ఏదో లోపాలు జరుగుతున్నాయి, లీకేజెస్ జరుగుతాయి. ఈ లీకేజెస్ని అరెస్ట్ చేయకపోతే ఇన్స్టిట్యూట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఏదో ఒక రోజు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. పద్ధతిగా శుద్ధంగా ఏం చేసినా, ఒక వస్తువు కొన్నా, ఒక రిక్రూట్మెంట్ జరిగినా దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ ఫాలో కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఎడాపెడ చేసుకుంటే అది ఏదో ఒక రోజు తలకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఏరియాస్ తీసి పక్కన పెడితే కరెంటు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఏ డేట్ నుంచి రెస్కోకి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో డిజైన్ చేయడం. దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి నన్ను పర్సన్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు చార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఉన్నటువంటి స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ కానీ అవుటర్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాము, కొంత అవగాహన చేసుకోవడం. రాబోయే రోజులు ఏంటంటే బేసికల్గా రెస్కో ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ మనం కలెక్ట్ చేయాలి. వాడు వదిలేసారంటే వదిలేసుకుని వచ్చేస్తున్నా, వాడు జోలికి వెళ్ళట్టు. ఇంత 148 కోట్లు బకాయి ఉన్నాయంటే వెరీ పిటి. తర్వాత మీ ఇద్దరు
మీకు యాక్చువల్గా ఫ్రీ. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగును పశువులు దాటే క్రమంలో వాగు ప్రవాహం ఎక్కువ రావడంతో కొట్టుకుపోయిన పశువులు మళ్లీ బ్రిడ్జ్ పిల్లర్ల వద్ద పశువులు ఒడ్డుకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. బండ్లు మొత్తం కట్టుకోబోతున్నాయి. ఫోటో తీయండి. వీడియో తీసారు. వీడియో రావండి లమ్మి కొడకలా ఇందాక నుంచి వచ్చింది. ఏం చేస్తారు నా నెంబర్ పంపి బాగా డౌన్. ఢిల్లీలో నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అక్కడ తన అధికార నివాసం వద్ద ముఖాల లోతు కూడా లేని నీటిలో నడిచేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో సిబ్బంది ఆయనను తీసుకెళ్లి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పర్పుల సత్యప్రభ రాజాను తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గవిరెడ్డి గురునాథ్ రౌతులపూడి మండలం ఏ మల్లావరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవిరెడ్డి గురునాథ్ దేవుని చిత్రపటానికి అందజేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పర్పుల సత్యప్రభ అంటూ నినాదాలు చేశారు. సత్యప్రభ రాజు గారి నాయకత్వం, 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 సత్యప్రభ రాజు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ రాజన్న, జోహార్ రాజన్న, జోహార్ రాజన్న. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.